అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం మరొక ముఖ్యమైన వీడియోకు స్వాగతం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈపీఎఫ్ ఖాతాదారులకు జోడించిన కొత్త ఫీచర్ గురించి మేము ఒక ఉత్తేజకరమైన వార్తను పంచుకుంటున్నాము. ఈ నవీకరణ మీరు మీ ఈపీఎఫ్ ఖాతాను ఎప్పటికీ నిర్వహించే విధానాన్ని మార్చవచ్చు. మేము ఈ కొత్త ఫీచర్ను షేర్ చేసే ముందు దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. దయచేసి మీ మద్దతును తెలియజేయండి. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. చాలామంది మహిళా ఖాతాదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫీచర్ను ఈపీఎఫ్ఓ ఎట్టకేలకు ప్రవేశపెట్టింది. దీన్ని ఎక్కడ కనుగొనాలో మరియు ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మీరు మీ ఈపీఎఫ్ ఖాతాను తెరిచి జాయిన్ డిక్లరేషన్ విభాగానికి వెళితే మీరు రిలేషన్షిప్ కింద కొత్త ఎంపికను గమనించవచ్చు. ఇంతకు ముందు తండ్రి పేరు లేదా తల్లి పేరు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు నూతన ఎంపిక భర్త పేరును జతచేశారు. తమ ఇంటి పేరు మరియు సంబంధాల స్థితిని మార్చుకున్న వివాహిత మహిళలకు ఇది చాలా ఉపశమనం ఇస్తుంది. మీలో చాలామంది ఈ సమస్య గురించి మమ్మల్ని అడిగారు మరియు ఈపీఎఫ్ఓ ఎట్టకేలకు దీనిని పరిష్కరించిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ కొత్త ఫీచర్ని యాక్సెస్ చేయడానికి రిలేషన్షిప్ పక్కన ఉన్న పెన్ చిహ్నంపై క్లిక్ చేయండి మరియు డ్రాప్ డౌన్ మెనులో మీకు హస్బెండ్ కనిపిస్తుంది. ఇది మీ రిలేషన్షిప్ స్టేటస్ను సులభంగా అప్డేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పెళ్లైన మహిళలు తమ ఈపీఎఫ్ ఖాతాలతో ఎదుర్కొనే అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ సమాచారాన్ని మార్చేటప్పుడు మీ తండ్రి పేరును అప్డేట్ చేసేటప్పుడు మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీ ఆధార్ కార్డ్ మరియు వెరిఫికేషన్ కోసం 3 అదనపు పత్రాలు ఉంటాయి. ఈ అప్డేట్ నిజంగా మహిళా ఈపీఎఫ్ ఖాతాదారులకు చాలా ఉపశమనం ఇస్తుంది. వివాహం తర్వాత వారి ఖాతాలను నిర్వహించడం చాలా సులభతరం చేస్తుంది. మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉందని అనిపిస్తే దయచేసి వీడియోకు థమ్స్ అప్ ఇవ్వండి మరియు ఈపీఎఫ్ మరియు ఇతర ముఖ్యమైన వార్తలకు సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.